ఇది సంపూర్ణ థియేటర్ వనస్థలిపురం. ఇక్కడ ఒకప్పుడు ఈ రోడ్డు ఆ రోడ్డు, ఈ రెండు రోడ్లకి మధ్యలో షాప్స్ వెలిశాయి. ఇప్పుడు హైడ్రా ఇవన్నీ తీసేసింది. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం? ఇదేమన్నా ట్రాఫిక్కి ఏమైనా అంతరాయమా? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. చాలా దుర్మార్గమైన పని చేశాడు. ఏ ఉపయోగం అండి? ఇక్కడ ఏం చేశాడు? చూడు, ట్రాఫిక్ చూడండి ఇక్కడ ఎంత ఉందో. పార్కింగ్కి ప్రాబ్లం వచ్చింది. ఇది చూసుకోండి, ఇది చూడండి. ఇప్పుడు ఏమన్నా దీనివల్ల ఉపయోగం అయిందా? ఇక్కడ అన్నీ కొట్టేశారు. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ పెడుతున్నారు కదా. అంతకుముందు ఏ ఇబ్బంది ఏం లేదు ఎవరికి. ఎలా నడుస్తుంది అక్కడే రైతు బజార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన పని చేసింది. సరే ఆక్యుపై చేశారు పాపం, బీదవాళ్ళు ఏదో షాపులు నడుపుకుంటున్నారు. అదేదో బిల్డింగ్ కట్టలేదు కదా, టెంపరీ సెటిల్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇలాగే కదా, దాన్ని ఏదో ఘనకార్యం చేసినట్టు సాధించినట్టు పేదవాళ్ళని దుర్మార్గంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మనకేమైనా ఉపయోగమా? ఈరోజు ఏమన్నా దీనివల్ల ఉపయోగం ఏమైనా వచ్చిందా? ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా తొలగిపోయాయా? లేకపోతే వర్షం వస్తే అది కొట్టుకుపోకుండా, రోడ్లు కొట్టుకుపోకుండా ఆగిపోయినాయా? చూసుకోండి మీరే మిత్రులారా. హైడ్రా 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 తప్పేది. ఇక్కడ అదొక రోడ్డు, ఇదొక రోడ్డు. ఈ మధ్యలో సర్వే నంబర్లు తేడా ఉండటం వల్ల ఇక్కడ ఓపెన్ ప్లేస్ వచ్చింది. ఆ ఓపెన్ ప్లేస్లో వీళ్ళు టెంపరీగా అమ్ముకుంటున్నారు అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. చూపిస్తా, మళ్ళీ ముందుకు వెళ్తాను, చూసుకోండి కావాలంటే. నువ్వు ఇబ్బంది పెట్టినంత మాత్రాన వీళ్ళ బిజినెస్ ఆపుతారా? చూడండి, అక్కడేమో చూడండి చెరుకు రసం పెట్టుకున్నారు కదా, చేసుకుంటున్నారు కదా. బతకలేక వచ్చారు, ఇక్కడ ఏదో బతుకుతున్నారు. వాళ్ళ నోట్లో కొట్టడం ఏందండి? హైడ్రా అని కొడితే పెద్దవాళ్ళని కొట్టుకో. కూటికి దిక్కులేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో బతకడానికి వస్తున్న వాళ్ళని ఇలా అన్యాయంగా, ఇగో సరే ఓకే అనుకుందాం మనం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, యాజ్ పర్ లేఅవుట్ కట్టారా? ఈ బిల్డింగ్ యాజ్ పర్ లేఅవుట్ కట్టారా? ఛాలెంజ్ హైడ్రాకి నేనే ఛాలెంజ్ చేస్తున్నాను. నా పేరు సైదా సూరజ్. కట్టారా? ఇది కట్టారా? అది కట్టారా? ఎవడు లేదు కదా. యాజ్ పర్ ద లేఅవుట్ కట్టాల్సింది ఏంటి? రోడ్డుకి ఎంత వదలాలి, లెఫ్ట్కి ఎంత వదలాలి, రైట్కి ఎంత వదలాలి, ఇవన్నీ లెక్కలేసి డ్రాయింగ్ వేసి అప్రూవల్ చేస్తారు మున్సిపాలిటీ. అవునా కాదా? మరి ఇవన్నీ ఇలా కట్టుకుంటే మరి వాళ్ళని ఏం చేయట్లేదే. ఇవన్నీ తప్పు కాదా? ఇగో ఇవన్నీ తప్పే. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పర్మిషన్ ఒకటి, కట్టింది ఒకటి. ఈ షట్టర్స్ అన్నీ కూడా దుర్మార్గమైన పని చేసి అమాయకుల్ని, వాళ్ళకి నోటు లేదని చెప్పేసి కొట్టేస్తున్నారు. చాలా ఘోరం అండి ఇది, చాలా అంటే ఘోరం. చూడండి ఇక్కడ. సరే వాళ్ళు బతకలేక ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇది తీసేస్తావా? అందరు వచ్చారు కదా ఇక్కడికి, అక్కడికి పోతే ఇంకోటి తోట వస్తారు. నువ్వేంద్రా చేసేది?
ఏం చేస్తావు నువ్వు? వచ్చి పీకుతావా ఇళ్ళని కూడా? పీకు. చూడు కట్టుకున్నారు, పాపం బతుకుతున్నారు. ఇలా నోడు కొడతావా? మరి ఈ బిల్డింగ్లన్నీ కొట్టలేవా? యాజ్ పర్ లేఅవుట్ ప్లాన్ ఉందా? మరి కొట్టు, మరి చూద్దాం ధైర్యం ఉంటే. హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా సరే, మన ఇండియాలో కూడా అమాయకుల్నే బలి చేస్తున్నారండి మీరు. చాలా మూర్ఖమైన దుర్మార్గమైన చర్య. నాకు చాలా బాధ కలుగుతుంది ఈరోజు ఇది చూసి, అందుకనే వీడియో పెడుతున్నాను. ఎస్, అందరూ వ్యతిరేకించాలి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెసే కాదు, ఏ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించాలి. గెలిచేటప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. అవునా కాదా? అందరూ గమనించాలి. మనం అందరం తిరగబడాలి. న్యాయం, నిజాయితీ ఎవరి దగ్గర ఉంది? ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉంది? గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? మోసాలు చేసి గెలుస్తారు, తర్వాత అమాయక ప్రజలను ఇబ్బంది పెడతారు. అంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా ఇక్కడ ఈరోజు? వనస్థలిపురం ఇది, రైతు బజార్ ఇది నువ్వు తీసుకో, ఏ ఇల్లు తీసుకో, యాజ్ పర్ లేఅవుట్ ఉండదు ఇక్కడ. అది కొట్టుకోవాలి, కానీ లేఅవుట్ లేనిది కొట్టుకో. పేదవాళ్ళని ఎందుకు అండి, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గం కదా. అందుకనే నేను చాలా బాధగా నేను ఈరోజు వీడియో పెడుతున్నాను. మీరందరూ వ్యతిరేకించండి, తప్పుని తప్పుగా. ఎస్, ఇదిగో ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్ కట్టిండ్రా, మాకు తెలుసు ఆయన ఎవరో ఓనరు. ఆ బిల్డింగ్ యాజ్ పర్ లేఅవుట్ కట్టిండా? తీసుకో, చూద్దాం. చూడు ప్రఫుల్, ఇక్కడ అందం సారీస్. నో బిల్డింగ్ యాజ్ పర్ లేఅవుట్స్. ఐ ఛాలెంజ్ రత్నదీప్, ఎవరు కూడా లేడు. అవన్నీ కొట్టకుండా ఇల్లు పాపం ఇక్కడ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు అది కొట్టేస్తే ఎట్లా? ఎస్, మీరందరూ సపోర్ట్ చేయండి. తిరగబడాలి, నిజాయితీగా ఉండాలి, నిజం చెప్పాలి. మనమే ప్రభుత్వం. ఎస్, ఎప్పుడవుతాం నిజాయితీగా? మనం తిరగబడ్డప్పుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.